గడిచిన ఎపిసోడ్లలో మనం చూసాం అఘోరి రష్మికను కిడ్నాప్ చేసి మన హీరోలకి దొరకకుండా తప్పించుకుంటున్నాడు. బాలయ్య బాబు, పుష్పరాజ్, సూపర్ స్టార్ కృష్ణ, అలాగే ప్రభాస్ డార్లింగ్ వీళ్ళందరి నుండి అఘోరి త్రుటిలో తప్పించుకున్నాడు. మరిప్పుడు అఘోరి నుండి రష్మికను కాపాడేది ఎవరు అని ఆడియన్స్ అంతా కామెంట్స్ రూపంలో వైరల్ కామెడీ 3.0 పై విరుచుకుపడుతున్న ఈ నేపథ్యంలో ఈ విషయం దేశ విదేశాల్లో తిరుగుతున్నటువంటి ప్రపంచ యాత్రికుడికి తెలిసింది. ఎక్కడ కొత్తగా అప్డేట్ వచ్చినా ఏమాత్రం పెండింగ్ పెట్టకుండా ట్రెండింగ్ లో ఉండే మన ఆటగాడు పోటుగాడై అఘోరి వేటకు బయలుదేరాడు. ఈ విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా మన వైరల్ 3.0 కామెడీలో మాత్రమే. ఓవర్ టు అన్వేష్. అమ్మ నాయన, మొత్తానికి హెలికాప్టర్ ఎక్కేశా. ఈ అఘోరి గాడి ఎక్కడ చచ్చాడు? మూలమ్మో అడుగో ఆడు అఘోరి గాడే. ఒరే అఘోరి ఆగరా. టోపీ ఎవడ్రా నువ్వు? అమ్మ నాయన, ఏట్రా ఈ ప్రపంచ యాత్రికుడు మిలియన్స్ లో వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఉన్న నన్ను పట్టుకుని ఎవరు అంటావా? ఒరే నీకు మామూలుగా ఉండదురా, నా చేతిలో అయిపోయావురా రే. నువ్వు ఎవడైతే నాకెందుకు, నా వెంట ఎందుకు పడుతున్నావు? అనంత పాచయే అపతితేనా అపాతియో అపతితే దేకు అపాతితో అపతి కూట్ అపాచియే. ఏ దేశం రానిది? ఏం పాటరా అది? పిచ్చి కాని ఎక్కిందా నీకు? పిచ్చి కాదురా, పుచ్చిపోయిన పొల్లోడా. నువ్వు జనాలకి ఎక్కిస్తున్నావు పిచ్చి. అన్వేష్ బా నన్ను వీడి నుండి కాపాడు. ఏంటి నన్ను బావంటున్నావా? అమ్మమ్మో ఓయమ్మో అమ్మ నాయనో. ఏ రష్మిక, వీడు నీకు బావ, నిన్ను కాపాడటానికి వచ్చాడా? నిక్కరగా మర్యాదగా ఇక్కడి నుండి పారిపో. ఒరే ఎదవన్నారు ఎదవ. నేను వచ్చింది రష్మిక ఒక్కదాని కోసం కాదురా, నిన్ను కూడా తీసుకెళ్దామని వచ్చారా పారపల్లోడా. ఏం మాట్లాడుతున్నావు? నన్ను తీసుకువెళ్ళడం ఏంటి? ఒరే నువ్వు ఎవరిని ఎత్తుకెళ్ళినా నేను పట్టించుకోనరా, కానీ అసలు విషయం ఇక్కడే ఉందిరా. ఇది చాలా బాగుంటుంది. అర్జెంటుగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ వేసుకోండి. ఒక లైక్ వేసుకున్నారా? వేసారు. అది ఇప్పుడు చెప్తా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు చెప్తా. యాత్రిక, ఏంటిరా ఈ గాల్లో నీ లైకుల గోల? ఒరే జంట గోరి, నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసావా లేదా? అవును చేశాను. చేస్తే ఇప్పుడు నీకు వచ్చిన నొప్పి ఏంటి? ఒరే నోర్లు ఎత్తే నీ నరాలు కొరికేస్తారా? నాకు బెట్టింగ్ యాప్స్ పేరు వినిపిస్తే బీపీ రేజ్ అయిపోతుంది, అర్థమైందా? అన్వేష్ బా, వీడిని తీసుకెళ్ళి నన్ను రక్షించు. ఇదిగో రష్మిక, నువ్వు పత్తిత్తు కబురు చెప్ప. నువ్వు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసావు నిన్ను కూడా వదిలిపెట్టను. మీ ఇద్దరిని తీసుకెళ్ళడానికే వచ్చాను. అమ్మా అన్వేష్ బా. ఇదిగో బావా గోవా అని నన్ను మాయ చేయాలని చూడకు. ఈ ఆటగాడు జనాలను ఆడుకుంటాడు, కానీ నా దగ్గర ఎవరైనా ఆట ఆడితే ఊరుకోడమ్మా. ఎందుకంటే మనం తోడు కదా, మన సూపర్ కదా. అవును వేటి, నీకు అంత సీన్ లేదు అన్వేష్. ఓం హ్రీం క్లీం బం బం బయ్యా సన్నీ యాదవ్. ఒరే ఆ బయ్యగాడి పేరెత్తితే నీకు చెక్కేస్తారా? నీకు ఆల్రెడీ చెక్కేశారు కదరా, అయినా సిగ్గు లేకుండా బిల్డప్పులు చెప్తున్నావు. నువ్వు ప్రపంచ యాత్రలు చేయకుండా ఈ బెట్టింగ్ ప్రమోషన్ మీద వీడియోలు పెడుతున్నావు. వెళ్ళి నీ పని చూసుకోపో. ఒరే ఒకటి కాదు, రెండు కాదు, 130 దేశాలు ఈ అన్వేష్ గారు తిరిగాడు. నీలాటోళ్ళని ఎంతో మంది చూశాను రా. ఒరే బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసి ఎంతమంది ప్రాణాలతో మీరు ఆడుకుంటారా? బెట్టింగ్ ఆడేవాడికే లేని నొప్పి నీకెందుకురా? జం చోతక్క, అం అలీ, ఇం ఇమ్రాన్, హం హర్ష సాయి, లం లోకల్ బాయ్, పం పల్లవి ప్రశాంత్. అమ్మా వీడు బెట్టింగ్ ఆడే వాళ్ళందరి పేర్లు చెప్పి ఇంకా అన్వేష్ ని రెచ్చగొడుతున్నాడు. ఏట్రా
బెట్టింగ్ మంత్రాలు వేస్తున్నావు? ఈ ప్రపంచ యాత్రికుడు వాళ్ళందరికీ గట్టి దోశ ఇచ్చాడు, నీకైతే ఒరే ముళ్ళు లేని మసాలా దోశ ఇచ్చానురా. నువ్వు ఆ ఫ్లైట్ ఆపరా, నీ పని చెప్తాను. ఫ్లైట్ ఆపు ముందు. నా బెట్టింగ్ క్షుద్ర శక్తులతో నిన్ను నాశనం చేస్తాను. మా బెట్టింగ్ వాళ్ళ పేర్లు చెప్పి నువ్వు డబ్బులు బాగానే సంపాదిస్తున్నావు, దాని గురించేమంటావు? హమ్ హమ్ హవాలా. ఒరే ఎదవ సన్నాసి సోంబే చుట్ట, నేను నీట్గా సంపాదిస్తున్నారా గాడిద? ఇదిగో అడ్డగోలుగా సంపాదించింది నిలవదురా. నేను ఎలాంటి యాప్స్ ప్రమోషన్ చేయలేదురా. ఇదిగో రే, విదేశాల్లో వీడియోస్ ద్వారా వచ్చిన డబ్బులు కూడా ఇండియాకి ట్యాక్స్ కట్టినారా. ఇదిగో ఈ హెలికాప్టర్లో ఆయిల్ కూడా ఇక్కడ ఇండియాలో కొట్టించా. అది నా దేశభక్తి అండి. రేయ్, ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? నన్ను హీరోలే పట్టుకోలేకపోయారు, నువ్వెంత, నీ హెలికాప్టర్ ఎంత? ఒరే ఒరే ఒరే, జై బాలయ్య అని బాలయ్య బాబు ఫ్యాన్స్ మొత్తం అన్నారనుకో, ఆ సౌండ్కే గుండెకి చచ్చిపోతావురా. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఒరే అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప అంటే ఫ్లవర్లు అనుకున్నారా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ? ఫైరు. ఒరే పుష్ప ఫ్యాన్స్ ఫైర్ అయ్యారంటే ఆ ఫైర్లో బొగ్గైపోతావురా రే, బొగ్గైపోతావురా. ఇక జై కృష్ణ అన్నారనుకో, కృష్ణ గారి ఫ్యాన్స్ కట్టుకుని కదిలారంటే పాడెక్కేసి డైరెక్ట్గా నువ్వు కాటికి వెళ్ళిపోతావు. ఇక చివరాఖరిగా డార్లింగ్ ఫ్యాన్స్, ఒరే వాళ్ళతో పెట్టుకుంటే మాత్రం మామూలుగా ఉండదురా, నీకు మామూలుగా ఉండదు. అవి రెబల్ కత్తులు, చెక్క అవతల పడేస్తారు. ఏట్రా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడనుకో, నీకు అయిపోయింది రే, నీకు పుహారే. అబ్బబ్బా, నువ్వు పెద్ద నసాగాడిలా ఉన్నావు, నీ మాటలు వినలేకపోతున్నా. అన్వేష్ వెళ్ళిపో, వీడి కంటే నువ్వే డేంజర్ లో ఉన్నావు, వెళ్ళిపో. రష్మిక, వీడు మనల్ని ఏం చేయలేడు. ఒరే ముళ్ళు లేని ఎదవా, నువ్వు కూడా రష్మికని ఏం చేయలేవురా. మీ ఇద్దరిని మాత్రం నేను చెడుకుడు ఆడేస్తా. చెడుకుడు మామూలుగా ఉండదు, ఎందుకంటే నేను పెద్ద ఆటగాండి కాబట్టి. ఒరే యాత్రిక, ఏట్రా మాంత్రిక? మేము నీకు కనపడనంత దూరానికి వెళ్ళిపోతాం. మమ్మల్ని పట్టుకోవడం నీ వల్ల కాదు. నీ సెల్ఫ్ స్టిక్ తీసుకుని నువ్వు ఆకాశంలో వీడియోలో చేసుకో. ఒరే ఈ ప్రపంచంలో ఎక్కడున్నా నేను వదిలిపెట్టను రా. ఎక్కడికి పోతారా నన్ను వదిలి? ఈ రష్మికను తీసుకుని మీ ఎవరికి కనపడనంత దూరాన వెళ్ళిపోతాను. ఇప్పుడే నా మంత్ర శక్తులు ఉపయోగించి ఈ హెలికాప్టర్ ని నిరోధిస్తాను. బం బం బెట్టింగ్ బంగారు రాజు, హోం క్లీం క్లీం. అమ్మ నాయన, ఇదేంటిది? నా హెలికాప్టర్ రెక్కలు ఊరి నా హెలికాప్టర్ రెక్కలు ఇరిగిపోతుందిరా. ఒరే తప్పించుకున్నావని సంబరపడకు, నేను మళ్ళీ వేరే వెహికల్లో వస్తా, నీ సంగతి చెప్తా. అరే నీకు ఉంటుందిరా, మామూలుగా ఉండదు. వచ్చినప్పుడు చూసుకుందాం. Bye bye.